నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. 5 నెలల్లో ఏం చేయొచ్చు అని అడక్కండి. కాలం కలిసి రావాలే కానీ ఏమైనా చేయొచ్చు. యూపీఏకి 10 ఏళ్లుగా మొహం చాటేసిన అదృష్ట దేవత మోడీ ప్రధాని పీఠం ఎక్కగానే పరుగులు పెట్టుకుంటూ వచ్చింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువే కురిసింది. అయినా సరే ఆహార ద్రవ్యోల్బణం తగ్గుతోంది. స్టాక్ మార్కెట్లు పగ్గాలు లేకుండా పరుగులు పెడుతున్నాయి. బంగారం 3 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరింది. ముఖ్యంగా రూపాయి బలపడుతోంది. పెట్రోలు, డీజిల్ ధరలు ఈ 5 నెలల్లో 7 సార్లు తగ్గాయి. ఇంతకంటే ఏం కావాలి? ఇవి గోల్డెన్ డేస్ అని చెప్పడానికి. వృద్ధి రేటు, ద్రవ్య లోటు అంటూ ఆర్థికంగా ఎన్ని విజయగాథలైనా రాయొచ్చు. కానీ ఇలాంటి పదాలన్నీ సామాన్యుడికి పంటి కింద ఇనుప గుగ్గుళ్లా కనిపిస్తాయి. ఎన్నికలొచ్చినా, బడ్జెట్ ప్రవేశపెట్టినా నాకేంటని దీర్ఘం తీస్తూ ప్రశ్నించే సగటు జీవి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలిగినప్పుడే ఇలాంటి పదాలకు పరమార్థం. పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుతున్నాయి. బంగారం అయితే 3 ఏళ్ల కనిష్ట స్థాయికి తగ్గింది. ఇంకా తగ్గుతుందని అంటున్నారు నిపుణులు. బంగారం కొనుక్కోవాలనుకునే భారతీయులకు ఇవి బంగారు రోజులు కాక మరేంటి? ఏడాదిన్నర క్రితం బంగారాన్ని ముట్టుకోవాలంటేనే వణుకు పుట్టే పరిస్థితి. పాత రికార్డులకు పాతరేస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తూ రాకెట్తో పోటీ పడుతూ దూసుకెళ్లి అంతరిక్షంలో కూర్చుంది బంగారం ధర. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని ఇష్టపడే ప్రజలున్న దేశంలో ఇలాంటి పరిణామం కలవరం కలిగించేదే. బంగారం దిగుమతుల కోసం విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోవాల్సి రావడం, దానివల్ల ద్రవ్యలోటు పెరగడంతో దీన్ని కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంది అప్పటి మన్మోహన్ సర్కార్. బంగారం దిగుమతులపై పన్నుల్ని పెంచడంతో ముట్టుకోవాలంటే దడ పుట్టేలా పెరిగింది గోల్డ్ ప్రైస్. అప్పట్లో అలా దూసుకుపోయినా ఇటీవల తగ్గుముఖం పట్టి ఇప్పుడు 3 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరింది. 24,600 రూపీస్ 10 grams 22 క్యారెట్. అదే 24 క్యారెట్ పరంగా చూసుకుంటే 26,260 రూపీస్ ఉంది. అంటే మీకు ఇంచుమించు అదే స్థాయిలో మీకు 2418 నుంచి 2460, 2466 మధ్య 22 క్యారెట్ ఫ్లక్చుయేషన్స్ అవుతుంది. అదే సిల్వర్ అయితే మీకు 35,800 రూపీస్ కేజీ బార్ మీకు ఉంది. ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 25,500 రూపాయలు. బంగారం ధర 3 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. 5-6 నెలల క్రితం పరిస్థితులు చూస్తే ఈ ధరను ఊహించడమే కష్టం. అసలు గోల్డ్ ప్రైస్ ఈ రేంజ్కి పడిపోతుందని కలలో కూడా ఊహించలేని స్థితి. 2011-2014 మధ్యకాలంలో బంగారం ధర 35,000కు చేరిన సందర్భాలు ఉన్నాయి. బంగారం కొనడం కష్టమనే భావన క్రమేపీ అసాధ్యం అనే స్థాయికి చేరుకుంది ఒక దశలో. అలాంటిది బంగారం ఒక్కసారిగా భారీగా తగ్గింది. ఇంకా తగ్గుతుంది, వెయిట్ చేయండి అంటున్నారు నిపుణులు. బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన తరుణం అనే డైలాగ్ కూడా వినిపిస్తోంది. 2 సంవత్సరాలుగా చూస్తే గనక ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లు, యుఎస్ మార్కెట్ నుంచి జపనీస్ మార్కెట్, అన్ని దేశాల మార్కెట్లు ఈ చీప్ లిక్విడిటీ వల్ల పెరుగుతూ ఉన్నాయి. దాని తరుణంలో మన భారతదేశం కూడా పెరిగింది. కాకపోతే మన భారతదేశంలో మోడీ ప్రభుత్వం, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం, ఒక స్థిరమైన ప్రభుత్వం వచ్చేసరికి ఇంకా సంస్కరణలు ఇక్కడ ఉంటాయని మన మార్కెట్ వేరే మార్కెట్ల కన్నా ఎక్కువగా పెరగడం జరిగింది. బంగారానికి ఏమైంది, ఉన్నట్టుండి ఎందుకిలా తగ్గిందని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో అనేక ఆర్థిక మార్పులకు కారణమైన అమెరికన్ ఫైనాన్షియల్ సిస్టమ్ మెరుగుపడటం వల్లనే స్వర్ణం రేటు దిగొచ్చింది. అమెరికన్ డాలర్ బలపడటం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడినట్లు అంచనా వేస్తున్నారు ఆర్థికవేత్తలు. అమెరికన్ డాలర్ విలువ పెరగడంతో భవిష్యత్ అవసరాలను ఊహించిన కొన్ని దేశాలు డాలర్ కోసం బంగారాన్ని అమ్మేశాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకుతో పాటు మరికొన్ని బ్యాంకులు బంగారపు నిల్వలకు బదులుగా డాలర్లు కొనుగోలుకు ప్రాధాన్యత ఇచ్చాయి. దీంతో గోల్డ్ రేట్ తన పాత రోజుల్ని వెతుక్కుంటూ వస్తోంది. మనకి ప్రధానంగా డిమాండ్ లాస్ట్ 10-11 సంవత్సరాలు కంటిన్యూస్గా పెరగడానికి కారణం ఏంటంటే మదుపుదారులు బంగారంలోకి ఒక్క మంచి ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూ కింద పెట్టుబడి పెట్టడం. అది లాస్ట్ 3 ఇయర్స్లో ఆ అసెట్ క్లాస్ నుంచి వేరే అసెట్ క్లాసులకి ఇన్వెస్టర్లు, మదుపుదారులు వెళ్ళటం వల్ల మనకి ప్రధానంగా తగ్గింది. ఫిజికల్గా డిమాండ్, నగలు కొనే డిమాండ్ గణనీయంగా తగ్గలేదు. కానీ ప్రభుత్వ నియంత్రణ వల్ల ఇన్ టర్మ్స్ ఆఫ్ డిమాండ్ కొద్దిగా కట్టడైంది. దానివల్ల గణనీయంగా మనకి రేట్ ఏం తగ్గలేదు. అంతర్జాతీయంగా ఆర్థిక రంగంలో చోటు చేసుకున్న మార్పుల వల్లనే బంగారం ధర తగ్గింది. అయితే ఈ పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆశించడం కష్టమే.
ప్రస్తుతం ముడి చమురు బ్యారెల్ ధర $85 ఉంది. దీన్ని $100లకు పెంచాలి అనేది చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాల డిమాండ్. ముడి చమురు ధర పెరిగితే డాలర్ విలువ తగ్గడం, బంగారానికి డిమాండ్ పెరగడం అంతా క్షణాల్లో జరిగిపోయే పరిణామం. అంతర్జాతీయంగా పరిస్థితులు ఎలా ఉన్నా బంగారంలో పెట్టుబడి పెట్టడం అనేది ప్రస్తుతానికి సురక్షితమేననేది నిపుణులు చెబుతున్న మాట. This is the best ultimate lowest price for customers retail purchases. Next మీకు గవర్నమెంట్ చేంజింగ్ కూడా ఒక అందుకు నిదర్శనం. ఎందుకంటే స్విట్జర్లాండ్ నుంచి మీకు ఎప్పుడైతే నల్లధనం ఇండియాకు వస్తుందో డెఫినెట్గా మీకు ఈ రూపీ స్ట్రెంగ్థన్ అయ్యి గోల్డ్ ప్రైజెస్ ఇంకా దిగు స్థాయికి వస్తాయి అన్న ఎక్స్పెక్టేషన్స్ కస్టమర్స్లో నెక్స్ట్ మార్కెట్లో ఎక్కువగా ఊహాగానాలు జరుగుతున్నాయి. ఏడాది క్రితం గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన వారు ప్రస్తుతం పడిపోతున్న ధరల్ని చూసి దిగాలు పడుతున్నారు. మార్కెట్లో ఇతర కమోడిటీలకు గిరాకీ పెరుగుతుంటే అసలు సిసలు మెట్టలైన గోల్డ్కు ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటా అని బాధపడుతున్న బ్యాచ్ పెద్దదే ఉంది. గత 14 ఏళ్లలో బంగారంలో ఇన్వెస్ట్మెంట్కు ఇలాంటి నెగటివ్ ఫలితాలు రావడం ఇదే తొలిసారి. గత ఏడాది కాలంలోనే కనకం విలువ 12% పడిపోయింది. ప్రస్తుతం బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే దీర్ఘకాలంలో లాభాలు ఆశించి మాత్రమే రంగంలోకి దిగాలని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికిప్పుడు లాభాలు ఆశిస్తే మాత్రం నిరాశేనట. అంటే బంగారంలో పెట్టుబడి ఇప్పుడు చూస్తే కనుక మనకి ఈక్విటీ మార్కెట్స్ బాగున్నాయి కాబట్టి బంగారంలో ఇంకా కొద్దిగా తగ్గుదల వచ్చే రిస్క్ కనపడుతుంది. కాకపోతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వ్యవధితో చూసుకుంటే కనుక ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఇంకా పూర్తిగా సమసిపోలేదు కాబట్టి బంగారంలో కొద్దిగా ఇన్వెస్టర్లు మదుపుదారులు వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్లో 5% దాకా బంగారంలో పెట్టుకోవచ్చు అన్నది మన అడ్వైజ్. మార్కెట్లో పెట్టుబడుల వ్యవహారాన్ని పక్కన పెడితే బంగారాన్ని అపురూపంగా చూసుకునే భారతీయులకు బంగారం ధర తగ్గుదల మితిమీరిన ఆనందాన్ని కలిగించే అంశం. రియల్ ఎస్టేట్ క్రమేపీ పడిపోతుంటే పెట్టుబడి పెట్టే రంగం ఏముందా అని ఎదురు చూస్తున్న వారికి కనకం దిగి వచ్చింది అనేది కమ్మని వార్త. ఏడాది క్రితం ద్రవ్యలోటు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం బంగారు దిగుమతులపై సుంకాన్ని రెట్టింపు చేసింది. దీనివల్ల బంగారు ఆభరణాల వ్యాపారులు అనేక ఇబ్బందులు పడ్డారు. సామాన్యులకు కూడా స్వర్ణం దూరమైంది. ప్రస్తుతం బంగారం దిగుమతిపై సుంకం భారీగా ఉన్న ధర తగ్గడం శుభ పరిణామం. కేంద్రం గోల్డ్ ట్యాక్స్ తగ్గిస్తే 10 గ్రాముల ధర 22,000కు తగ్గినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.